గతంలో గొప్ప నాటకాలు మళ్ళీ ప్రదర్శించాలంటే అందరికీ వందనాలు. తెలుగు నాటక రంగం అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. గతంలో గొప్ప నాటకాలు మళ్ళీ ప్రదర్శించాలంటే 19వ శతాబ్దం చివరిలో తెలుగు నాటకరంగం ప్రారంభమైనప్పటి నుంచి అనేక గొప్ప నాటకాలు వచ్చాయి. ఆనాటి వాటిని చూసి ప్రేక్షకులు ఆనందించారు, ఆదరించారు. నాటకాలు అనేక సార్లు వందలు, వేల, లక్షల ప్రదర్శనలకు నోచుకున్నాయి, ఇంకా ప్రదర్శించబడుతూనే ఉన్నాయి. 20వ శతాబ్దం ప్రథమార్థంలో వ్రాయబడి 21వ శతాబ్దంలో కూడా ప్రదర్శితం పడుతున్నాయి నాటకాలున్నాయి. ఆనాటి మనుష్యుల అభిరుచులను బట్టి అవి రాయబడ్డాయి. కానీ నేటి అత్యాధునిక మానవుల అభిరుచిని బట్టి వాటిని ప్రదర్శించటానికి అనుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఆనాడు జనం కాలినడకనో ఎడ్ల బండ్ల మీదో నాటకాలు చూడటానికి వచ్చేవారు. నేడు అనేక వాహన సదుపాయాలను ఎక్స్ప్రెస్, ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మొదలగునవి వచ్చాయి. ఉత్తరాలు మనుష్యులు బట్వాడా చేసే నాటి కాలం నుండి ఎన్నో మార్పులు వచ్చి సెల్ ఫోన్ లెవెల్కి మారిపోయింది. ఎలక్ట్రానిక్ యుగం కంప్యూటర్ యుగంగా మారిపోయింది. పరుగులు తీసే నేటి కాలానికి అనుగుణంగా కొద్దిగా స్పీడు నాటకంలో కూడా పెంచవలసిన వస్తుందేమో అనిపిస్తుంది. కొత్త నాటకాలు ఎలాగో నేటి కాలానుగుణంగా రాసుకోవచ్చును. కానీ పాత నాటకాల విషయంలో నేటి కాలానికి సరిపడేటట్లు మార్పు చేయటం అనివార్యమేమో అనిపిస్తుంది. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి బొబ్బిలి యుద్ధం, చిలకమర్తి లక్ష్మీనరసింహం గయోపాఖ్యానం, పానుగంటి లక్ష్మీనరసింహం పాదుకా పట్టాభిషేకం, తిరుపతి వెంకట కవులు పాండవోద్యోగ విజయాలు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, సత్యహరిశ్చంద్రియం మొదలగు గొప్ప నాటకాలు ఆనాటి నుండి నేటి వరకు ప్రదర్శించబడుతూనే ఉన్నాయి. కానీ మార్చవలసిన అవసరం గురించి అందరూ ఆలోచించవలసిన తరుణం వచ్చింది అనిపిస్తోంది. తిరుపతి వెంకట కవులు రచించిన పాండవోద్యోగ విజయాలు 1911 నుంచి ప్రదర్శించబడుతూనే ఉంది. తిరుపతి శాస్త్రి గారు 1903 పాండవ విజయం రచించారు. తర్వాత వెంకట శాస్త్రి గారు దానినే పెంచి 1911లో ఉద్యోగము విజయముగా 2 భాగాలుగా పెంచారు. రెండూ కలిపి పాండవోద్యోగ విజయాలుగాను కురుక్షేత్రం గాను ప్రదర్శిస్తుంటారు. ఆంధ్రదేశంలో అనేక చోట్ల అనేక సార్లు ప్రదర్శనమవుతూ సుమారు 1,00,000 ప్రదర్శనలు జరుపుకున్న ఏకైక నాటకం. భారతీయ నాటక రంగంలోనే అత్యధిక ప్రదర్శనలు ఇచ్చిన నాటకం మరొకటి లేదంటే అతిశయోక్తి అవదు. మహాకవి దివాకర్ల తిరుపతి శాస్త్రి, ఆస్థాన కవి చల్లపిళ్ళ వెంకట శాస్త్రి జంట కవులుగా తిరుపతి వెంకట కవులుగా అష్టావధానాలు, శతావధానాలు చేసేవారు. అనేక నాటకాలు, ప్రహసనాలు, పద్య కవితలు, విమర్శన గ్రంథాలు మొదలైనవి రచించారు. వారు గతించిన చాలా ఏండ్లు గడించిన నాటకరంగం మీద బతికే ఉన్నారు. వారి నాటకాలు అజరామరణం. వారు గడించిన కీర్తి ప్రతిష్టలు తెలుగు సాహిత్య చరిత్రలో మరే కవులు గడించలేదు. వృత్తి నాటక సంఘాలకు ఆ నాటకం జీవనాధారమైంది. ఈనాటికి ఎందరో నటుల్ని బ్రతికిస్తోంది. ఎందరో నటులు పాండవోద్యోగ విజయాల్లో పాత్రలు ధరించి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ప్రఖ్యాత నాటకం కావటం వల్ల ఒకే పాత్ర అనేక మంది నటులు ఒకే ప్రదర్శనలో అవకాశం కలిగించే సాంప్రదాయానికి కారణమైంది.
ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు నటించేవారు. ఇంకో విషయం, ఈ నాటకం రాయబారఘట్టం, పడకసీను మొదలగు భాగాలను విడగొట్టి ప్రదర్శించడం జరుగుతోంది. ఆకాశవాణిలో పావుగంట నాటికలు, టీవీల్లో అరగంట ఎపిసోడ్స్ నిత్యం చూస్తున్న పరిస్థితులను బట్టి 6 గంటలు, 5 గంటలు, 4 గంటలు, 3 గంటలు, 2 గంటలు చూసే ఓపిక, సహనము నేటి ప్రేక్షకులకు లేదనిపిస్తుంది. అలాగే 338 పద్యాలు గల పాండోజో విజయం అన్ని పద్యాలతో ప్రదర్శించాలంటే నేటి నాటక సంస్థలకు, నటులకు కష్టమే. కాకుండా అన్ని పద్యాలు వినే ప్రేక్షకులు కూడా దొరకటం కష్టమే. తొలి రోజుల్లో ఉద్యోగ విజయాలను విడివిడిగానే ప్రదర్శించేవారు. కానీ 1915 ప్రాంతం నుంచి రెండింటిలోనూ కొన్ని భాగాలను తగ్గించి వేసి ఒకే నాటకంగా ఉద్యోగ విజయంలను పేర సమాజాల వారు ప్రదర్శించేవారు. సాధారణముగా ఉద్యోగములోని 5-6 అంకములను, విజయములోని మరికొన్ని భాగాలను తగ్గించుకునేవారు. అచ్చులో మాత్రం రెండును వేరువేరుగానే ఉన్నాయి. దీన్ని బట్టి మనకు తెలియనిది ఏమనగా, ఒక్కొక్కసారి అంకాలు తగ్గుతున్నట్లు, పద్యాలు సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఆదరణ బట్టి ఆనాడు 2 నాటకాలు కలపడం జరిగింది. పరిస్థితులను బట్టి తగ్గించుకోవటం జరిగింది. ఒక్క నటుడే అంత పెద్ద నాటకం అన్ని పద్యాలతో నటించడం కష్టం కాబట్టి ఒకే పాత్ర కొందరు నటించడం జరిగేది. నాటక రచనలో పద్యాలు తగ్గించడం, సమాసభూయిష్టమైన కఠిన పదజాలాన్ని మార్చుకోవటం, దృశ్యాలు, అంకాలు, సంఖ్యలో మార్పులు చేసుకోవటం నాటక వేగాన్ని పెంచడంతో పాటు నేటి కాలాన్ని బట్టి దృశ్యంలో ఆధునికత, దీపనంలో నవ్యత, దర్శకత్వంలో నూతనత్వం, నటనలో కొత్తదనం, మార్పులు చేసుకోవాలి కూడా. పెయింటెడ్ కర్టెన్లు, మైకులు దగ్గర నిలబడిపోవటం, రంగాల అతిగా తీసి సంగీత కచేరీగా, రాగాలు అతిగా తీసి సంగీత కచేరీగా తయారు చేయటం, ప్లాస్టిక్ కుర్చీలు వాడటం వంటి అనేకానేక విషయాల్లో మార్పులు తీసుకొని రావాలి. కాలాన్ని బట్టి మార్పు సహజం కదా, ఎప్పుడైనా మార్పు అనివార్యం అని పద్యనాటక ప్రయోక్తలు గమనించి అనుసరిస్తే గతకాలంలో పద్యనాటకం మరికొన్నేళ్లు వర్తమాన రంగంపై రంగోద్దీపనంలో వెలగటం తథ్యం. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.